బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్య కాలంలో చాలా ఫ్లాపులు చవిచూస్తున్నారు. ది ఫ్యామిలీ స్టార్, లవ్ మీ, గేమ్ చేంజర్, తమ్ముడు ఇలా ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్లే. సంక్రాంతికి వస్తున్నాంతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినా అది గేమ్ చేంజర్ వల్ల మిగిలిన నష్టాలు తీర్చడానికి మాత్రమే పనికొచ్చింది. తాజాగా ఇప్పుడు మరో ఫ్లాప్ హీరోతో జతకట్టాడు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో దిల్ రాజు నిర్మాణంలో సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్ని పరాజయాలు అందుకుంటున్నా కూడా వరుస ఫ్లాప్లు చవిచూస్తున్నా సల్మాన్తో సినిమాను ఏ విధంగా తీస్తాడా అనేది $1 మిలియన్ ప్రశ్న. సల్మాన్ నటించిన మొన్నటి సికిందర్ సినిమా భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే నిర్మాత భారీ నష్టాల్లో కూరుకుపోయాడు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించిన సికిందర్ కేవలం 102.25 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. మొదటి రోజు కేవలం 26 కోట్ల వసూళ్లతో ప్రారంభించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సృష్టించలేకపోయింది. ఇప్పుడు దిల్ రాజు పరిస్థితి అగమ్య గోచరంగా మారనుందా అంటే అవునని అనిపిస్తోంది. ఈ సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి వంటి సినిమాలని నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. విచిత్రంగా ఈ 3 కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. దిల్ రాజుకి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో ఇక నుంచి దిల్ రాజుకి బాగానే ఉంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు దిల్ రాజుచే రిలీజ్ అయిన సినిమాలు వేరే బ్యానర్లలోకి వెళ్లాయి. సో డిస్ట్రిబ్యూషన్లో కూడా దిల్ రాజు వెనుకంజలోకి వెళ్తున్నారు. అటు సినిమాలు హిట్ కాక ఇటు డిస్ట్రిబ్యూషన్ సినిమాలు చేయలేక సతమతమవుతున్నాడు రాజు.